రకాల పంటలను పండిస్తున్న అన్నదాత మరియు రైతు రాధాకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, ఈ ఆయుర్వేద పద్ధతి విన్నాము. వృక్ష ఆయుర్వేద పద్ధతి అంటే బేసిక్గా మన పాతకాలంలో మునులు ఋషులు చేసిన వ్యవసాయ పద్ధతే ఈ వృక్ష ఆయుర్వేద పద్ధతి అంటారు. దీన్ని వాత పిత్త కఫాన్ని అనుసరించి వ్యవసాయాన్ని అప్పట్లో వాళ్ళు చేసేవాళ్ళు. సో అనుకోకుండా నేను ఒక ప్రత్యేకమైన పద్ధతి వ్యవసాయాన్ని అవలంబించాలనే ఉద్దేశంతో దీని మీద ఎవరు రీసెర్చ్ చేస్తున్నారు గత 40 ఏళ్ళుగా ఆ గురువు గారిని కలవడం, ఆయన ఎటువంటి విత్తనాలను సెలెక్ట్ చేసుకొని అవి పండించి ఏ విధమైన పద్ధతుల్లో పండించాలి, సో ఆ పండించింది ఏంటంటే మనుషులు వాడినందువల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండే ప్రస్తుతం ఈ వాటర్ అంత పరిశుభ్రమైన వాతావరణం వీటిల్లో అవన్నీ ఆయన 40 ఏళ్ళుగా రీసెర్చ్ చేస్తున్నాను. నేను వేరే ఫీల్డ్ ఎంతకుముందు ఉన్నట్టు నాకు మంచిది దాంట్లో చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. బేసిక్గా వృక్ష ఆయుర్వేదం అంటే ఆయుర్వేదాన్ని బేస్ చేసుకొని సముద్రంలో ఉండేటువంటి కొన్ని వస్తువులు, పర్వతాల నుంచి అగ్నిపర్వతాల నుంచి వచ్చే కొన్ని వస్తువులు, అదేవిధంగా అడవుల్లో ఉండేటువంటి కొన్ని, అదేవిధంగా మనం తల్లి తర్వాత మాతగా చెప్పాలి గోమాతలు 3, అవేంటంటే నలుపు తెలుపు ఎరుపు రకాల పట్టాలు వేసి వాళ్ళ ఆవులతో వచ్చేటువంటి పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమయంలో వాటితో చేసేది కాన్సెప్ట్ వృక్ష ఆయుర్వేద వ్యవసాయ పద్ధతి. సముద్రంలో ఏమేమి తీసుకుంటారు అంటే మీరు గమనించారంటే జపాన్లో దాదాపు 100 ఏళ్ళ నుంచి 120 ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు ఎవరినైనా చూసినా వాళ్ళు ఎవరి మీద డిపెండెన్స్ ఉండదన్న వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకోవడం, వాళ్ళకి మెమొరీ బాగా ఉండడం, చాలా వాళ్ళు చివరి దాకా మామూలుగా ఏదో బతకడం అనేది కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో వాళ్ళు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే నేను గురువుగా ఎంచుకున్నటువంటి ఆయన తర్వాత మాకు బంధువు ఆయన జపాన్లో దాంట్లో ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆప్షన్ రీసెర్చ్ చేసేవాళ్ళు నాకు కలవడం, వాళ్ళు పండించుకోగలిగితే ఇప్పుడు నాన్ పర్సిబుల్ ఫాడో నాటి ప్రతి ఒక్కటి మనం 80% మనం పండించగలం. ఈ లాంగ్ మనకున్న కన్జ్యూమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్లో ఉన్నారు, ఇక్కడి నుంచి వెజిటబుల్స్ పంపించేదానికి పంపించి డ్యామేజ్ కష్టం. మహిళ తన పాత్రలో ఆమె కొన్ని కానీ పండించుకోగలిగితే కాటన్ వెజిటబుల్స్ అనేవి. సో వృక్ష ఆయుర్వేదం అనేది ఇంట్లో కూడా పెరట్లో కూడా పండించుకోవచ్చు. అవును, ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు ప్రతి ఒక్కటి సీవీడ్ ఒరిజినల్ సీవీడ్తో పండిస్తారు చెప్పినట్టు. అదేవిధంగా ప్రోటీన్ ఉంటుంది స్పెర్లో అనేది, అది వాళ్ళు దాన్ని సెపరేట్ పంట వాళ్ళు ఉన్న కూరగాయలు కానీ వేసుకొని వాడుకోవచ్చు. అదేవిధంగా మేము అగ్ని పర్వతాలు గుడికి చేస్తాము. దాంట్లో సిలికా అనే మెటీరియల్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సిలికా వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంది. అందువల్ల ఏంటంటే అది అవి యూజ్ చేస్తాం. అటువంటివన్నీ ఆయుర్వేదిక్ మూలికలతో సాధిస్తారు. 3 రకాల సిద్ధపడి చేసే వాళ్ళు ఆవులు ఎక్కడ నలుగుతుంది బాగుంటుంది. ఒక మోతాదులో మంచిగా చేసి పెట్టుకుంటే 6 months వరకు వాడతారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టేది అది కొంచెం వాడుకునేది కాబట్టి ఒక 10 రకాల కూరగాయలు పెట్టుకుంటే ఇక్కడ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు ఎంతో బాగుంటుంది. సో ఆ సీడ్ అనేది మీరు ఇస్తారు? ప్రతి దగ్గర దేశవాళీగా సంస్థలు ఉన్నాయి. ఆ విత్తనాలు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి చెప్తాం, కొన్ని మనకు కలిగినట్టు మనం ఇస్తాము. అవేంటంటే వాళ్ళకి అవేర్నెస్ ముందుకు వస్తే కిచెన్ గార్డెన్ అనేది వాళ్ళు ఆ విత్తనాలు తీసుకొని చేసుకోవాలి. వెబ్సైట్ మీరు ఫాలో అప్ చేస్తున్నారు? లేదమ్మా, మా ఉద్దేశం ఏంటంటే చూసినట్టు మాదేంటంటే ఇది ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ నాకు జాతీయ ఉత్తమ రైతుగా అయ్యేంత వరకు ఇది ఒక కఠోరమైన యజ్ఞం లాగా చేశాను అనమాట. చేసి దానిలో రిజల్ట్ చూపించి ఎంతోమంది అనారోగ్యాలు ఆరోగ్యాలు అవడం జరిగింది. అదేవిధంగా మా ఉద్దేశం ఏంటంటే కొన్ని ఫామ్ టు హోమ్ అంటే మధ్యలో తెలిసిన మిగిలిన ఎక్కడ షాపులు వాళ్ళు కల్తీ చేయడం మనకి అది అదే రాలేదు. సో ఇవేంటంటే అన్నీ పండిస్తాం కాబట్టి వాళ్ళ అందరూ దాదాపు మనకి రిక్వెస్ట్ చేసి ఈ వాటమని చెప్పేదానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పగలిగాను. సో చెప్పడం ప్రతి ఒక్కరు చెప్తారు. చిన్నప్పుడు పెద్దలు చెప్తారు, మంచి నడవడికలో నడిస్తే బాగుపడతారని. వయసులో గురువు చెప్తారు, తర్వాత కుటుంబ సభ్యులు చెప్తారు. మంచిదని తెలుసుకోగలిగితే సో దాన్ని వాడగలిగితే
అది డాక్టర్స్ తర్వాత నేను చెప్పినటువంటి ప్రకృతి డాక్టర్ మాకు చెప్పడం కదా కొంచెం గృహిణి చైతన్యవంతం అయితే ఇప్పుడు ఆమె నిజంగా ఒక 1 month 2 months 3 months ఇటువంటి అన్ని తెప్పించి కుటుంబ సభ్యులకి ఆమె వండి పెట్టగలిగితే వాళ్ళ మార్పు ఒక తల్లి ఒక భార్య చూడగలదు కాబట్టి ప్రతి ఒక్కరి మార్పు అటు తల్లి పిల్లల్ని భార్య భర్తలు మార్పు ఏంటంటే అందువల్ల ఏంటంటే ప్రతి గృహిణి అది అమ్మ కావచ్చు అమ్మ కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళు ఏంటంటే దీంట్లో అవేర్నెస్ తీసుకోవచ్చు లేకపోతే మంచి హాస్పిటల్ అని సమాజం హెల్త్ ఇష్యూస్ అనేది మన పైన పడేదాకా వెయిట్ చేయకుండా ముందుగానే జ్ఞానోదయంతో ఇలాంటివి మనం యూజ్ చేస్తే కనుక కొంచెం కొంత మేరకు చేయొచ్చు. చూడండి అమ్మా, మీరు పాతకాలంలో నా వయసు ఇప్పుడు 53 ఏళ్ళమ్మా, ఒక 40 ఏళ్ళ క్రితం దాకా చూస్తే 40-45 ఏళ్ళ దాకా చూస్తే ఒక ఊర్లో ఎక్కడో విలేజెస్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవారు. ఆయన కూడా ఎవరో ఎత్తుక్కోవాలి పేషెంట్స్ ఎవరున్నారా ఏంటి అనేది. మీకు హార్డ్లీ ఒకరు కానీ ఇద్దరు కానీ వయసు రీచ్ ఎవరికైనా బాగా లేకుండా మన నాన్నమ్మలో ఆర్ఎంపీ డాక్టర్ వస్తే నిజంగా వైద్యో నారాయణ అన్నట్టు ఆయన వచ్చి ఆయన ఏంటంటే ఆయన డాక్టర్ దేవుడిగా భావించి మనం ఒక అతిథిగా వచ్చారని చెప్పి చూడటం జరిగింది. నేను 40 ఏళ్ళ ముందు అంటే నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. నా అనుభవం చెప్తున్నాను. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కార్పొరేట్ హాస్పిటల్స్ అని వాళ్ళ మళ్ళీ అప్పుడు ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క డాక్టర్గా ఎంచుకోవడం జరిగింది. సో ఇది ఎక్కడ టెక్నాలజీ ఎక్కడికి పెరిగిందో మనం ఎక్కడికి పోతున్నామో అందరూ దీన్ని ఆలోచించగలిగితే మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్తే మీరు తీసుకున్న ఆహారం 32 సార్లు నమిలి మింగండి అంటే అప్పుడు ఏంటంటే ఈ చెవితో చెవితో వదిలేయడం జరిగేది. జనాలు అవన్నీ పెద్దవాళ్ళు చెప్పింది సజ్జల నోట అన్నట్టు అన్ని పాతకాలంలో చెప్పినట్టు వెళ్ళమ్మా. ఇవేంటంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కూడా గురువుగా రీసెర్చ్ చేసిన దాంట్లో అత్యంత విలువైనటువంటి టర్మరిక్ పండిస్తాం అన్నమాట. దాంట్లో నాకు స్పైస్ డివిజన్లోనే నేషనల్ అవార్డు రావడం జరిగింది. మీకు రైస్ గురించి చెప్పాను. అదేవిధంగా మంచి అల్లం అమ్మ, T6T10 యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి అల్లం పండిస్తాం. సింగిల్ ఫ్లో ఉండేటువంటి గార్లిక్ పండిస్తాం. అదేవిధంగా బ్యాడిగే మిరప, అదేవిధంగా పూసా బాస్మతి. మామూలుగా నాకు చెప్పినట్టు మీకు బయట నార్త్లో బిర్యానీ రైస్ పండిస్తే ఇవి కెమికల్స్ వాడతారన్నమాట. సో మనం అది కూడా ఇక్కడికి నచ్చేటువంటి పూసా బాస్మతి ఈరోజు మనం బిర్యానీలో పెడుతున్నాం. అది మనం ఇక్కడ పండించిన పద్ధతిలో పండించిన పూసా బాస్మతి. అంటే మనం ఏదైనా కానీ రైతు 10 మంది గురించి ఆలోచిస్తాడు కాబట్టి అతని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరని నేను అనుకున్నాను. పండించేదిగా నేను చూసింది ఏంటంటే ఒక వ్యాపారవేత్తగా చూసా, ఒక ఎంటర్ప్రైనర్గా చూసా. వాటికి ఉన్న విలువ ఒక రైతుగా నన్ను ఏంటంటే నేనైతే నాకు గమనించలేదమ్మా. అది ఎందుకని ఎవరి లోపం అనేది మనలో మనమే ఆలోచించుకోవాలి. అది రైతు ఆయన అన్ని మేము ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంటే ప్రతి సంవత్సరం మాకు ఈ పద్ధతిలో నాకు లాసే అయినా కూడా అతను ప్రతి సంవత్సరం మనం మంది ఆరోగ్యమైన కాపాడాలని అలాగా చేసేవాళ్ళు ఎంతోమంది న్యాచురల్ ఫార్మర్స్ ఉంటారు. నాది ఏంటంటే ఏదైనా కానీ మనం చూస్తే దాన్ని అనుభవిస్తే ఆస్వాదిస్తే దాని రిజల్ట్ ఉండలేదు కాబట్టి తప్పకుండా ఇటువంటి పద్ధతుల్లో మనం పండించుకోగలిగిన వాళ్ళు పండించుకోవడం. ఎవరైనా అలాగా పద్ధతుల్లో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ రకాల పద్ధతుల్లో పండించుకుంటే కుటుంబానికి కావాల్సినవన్నీ మనం పండిస్తాం. అదే మనం ఒక ఫామ్ టు హోమ్ అని. సో బేసిక్గా నేనే ఆ నెంబర్ వేసాను. నేను దానికి కాంటాక్ట్ ఇంకోసారి చెప్తున్నాను 99804626. తప్పకుండా అది ముందు వాళ్ళు ఏంటంటే అవగాహన రావడానికి కాబట్టి మనం పండించిన పంటలు 9 రోజులు తినగలిగితే తర్వాత వాడు పండించుకోవడం ఏ విధంగా చేసుకోవాలంటే అవును. మనం వాళ్ళ దగ్గర అయితే కంప్లీట్గా బ్రౌన్ రైస్ కాకుండా మోడరేట్ చేసాం రైస్ కూడా. అంటే కొద్దిగా అలవాటు అయితే వాళ్ళకి ఈ పద్ధతిలో చేసింది అంటే అట్లీస్ట్ 75% వాళ్ళు బాడీ యాక్సెప్ట్ చేస్తారు కదా.
ఎన్ని రకాల రైస్ మన దగ్గర రెగ్యులర్గా తీసుకునేటువంటి శ్వేత సంజీవని అదే పైన నల్లగా తెల్లగా ఉండే రైస్. అదేవిధంగా రెండు వచ్చేసేసి స్పెషల్ రైస్ చిట్టి ముత్యాలు అని ఒకటి, అదేవిధంగా ఇంకొకటి వచ్చి ఉషా బాస్మతి అనేది ఆ రైస్. తర్వాత అత్యంత విలువైనటువంటి బ్లాక్ రైస్ కాబట్టి ఇవన్నీ ఒక బ్లాక్ రైస్. ఇప్పుడు ఏంటంటే అన్ని జీన్ మాడిఫైడ్ చేసినవి కూడా ఉన్నాయి. ఇవి అలా కాకుండా మనం అతి పురాతనమైన న్యాచురల్గా పురాతన మూఢనమ్మకాన్ని పనిచేస్తున్నాం. సో ఈ రోజుల్లో ఎక్కువ కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అనేటటువంటి చిన్న వయసు నుంచే వస్తున్నాయి. 20 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ నుంచి చిన్నపిల్లలు కూడా వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏ రైస్ తీసుకుంటే అంటే ఇక్కడ మన శ్వేత సంజీవని అనేది ఐటెంలో అందరికి డయాబెటీస్ నుంచి ఎనేమియా ప్రాబ్లం రక్తహీనత నుంచి జింకు లోపంతో అన్ని డిసీజెస్ వస్తాయమ్మా. ఆ జింకు లోపంతో ఉన్నందువల్ల అవి ఆ లోపాన్ని నివారిస్తాయి. అదేవిధంగా మనం ఎక్కువగా ఏంటంటే ఆయిల్స్ ఏంటంటే మనం ఈ పద్ధతిలో పండించి విధానంలో చేసి ఆ నూనె కూడా మనం అదే అత్యధిక అటువంటి మామూలుగా మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత కార్డియో డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వచ్చేసి అత్యధికంగా హోలిక్ యాసిడ్ అనేటువంటి ఆలివ్ ఆయిల్ వాడమంటారు. మనకి ఇక్కడ ప్రొడక్షన్ తక్కువ, మనకి చాలా రాజస్థాన్లో పండిస్తారు, మలేషియాకి బయట. సో అందువల్ల ఏంటంటే ఈ ఆర్గానిక్లో చేసే దాంట్లో మీ క్రిసాట్ నుంచి తర్వాత జునాగఢ్ యూనివర్సిటీ నుంచి ఒక విత్తనాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఒకటే జీన్ మాడిఫైడ్ ICG-8 అనేది ఆల్మోస్ట్ 86% ఫోలిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో. అటువంటి విత్తనాలు విత్తనాలు 4 విత్తనాలు 5 ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి మన పద్ధతులు ఆయుర్వేద పండించి ఎద్దుగానులు మనం చేసేసింది. అదేవిధంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాతకాలంలో ఆవు పాలు అవన్నీ దొరకలేదు కాబట్టి కాల్షియం సప్లిమెంటరీగా ఏం చేస్తున్నామంటే నల్ల నువ్వులు తెల్ల నువ్వులు పండించి దాన్ని వివిధ రకాల్లో తీసుకున్నాం. ఉదయాన్ని మరగడపన ఉదయాలు పడుతూ నిమ్మరసంతో నీళ్ళతో తీసుకుపోయి వచ్చాను. అట్లా ఎన్నో రకాల సమస్యలు అవకాశం పర్సెంట్గా ఆలోచిస్తూ వాళ్ళ ఆరోగ్యం. సో కాస్ట్ విషయానికి వస్తే యాక్చువల్గా మేము ఎంతో నష్టపోయి ఒక బేసిక్ ప్రైస్ పెట్టాం. సో అందులో కూడా మేము 50% నష్టపోయి పెడుతున్నాము. మనం వాడేటువంటి అత్యంత న్యూట్రియంట్స్ వాడుతున్నందువల్ల ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫార్మింగ్. అంటే ఆల్మోస్ట్ భారతదేశంలో ఈ పద్ధతిలో ఒకే ఒక రైతుని చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం ఎక్కువే ఉన్నా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో చూస్తే ఇది వాడుకున్న ఒక 3 months వాడితే వాళ్ళు చూస్తే దానికి ఏంటంటే వాళ్ళు బాగుంటే కంటిన్యూ చేస్తుంటారు. లేకపోతే మనం ఏంటంటే ఒకే క్షేత్రంలో ఇన్ని పంటలు పండించడం వల్ల ఒక అవేర్నెస్ ఉంటుంది కన్జ్యూమర్కి కూడా. అదేవిధంగా మనం ఒక స్టోర్కి పోయి తెలుసుకున్నాం అనుకోండి, వేరే ఎవరో రైతు పండిస్తారు. ఇవన్నీ ఈ పద్ధతిలో పండించడం వల్ల విషయమైన కొంచెం మనం తీసుకుంటే మన ఆరోగ్యాన్ని వాడవచ్చు. ఇవన్నీ ఆరోగ్యాన్ని మేలు చేకూర్చేటువంటి ఇవన్నీ వాడుతున్నట్టు అందువల్ల ఏంటంటే ఆరోగ్యం గట్టిగా దాన్ని రిజినేట్ అయ్యి ఆరోగ్యం పూర్తిగా బాగుపడుతుంది. అదే ఏంటంటే మనం ఇక్కడ భోజనం ఏర్పాటు చేసాము. ప్రతి ఒక్కటి అన్ని న్యాచురల్. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ డ్రింక్ అనుకోండి, ఓన్లీ కోకోనట్ పాల్గొని తయారు చేస్తాం. సో న్యాచురల్ అది. సో అదేవిధంగా మనం ఏంటంటే పల్లెటూరులో పువ్వులు జరిగిన వాళ్ళైతే తాటికాయ మించి ఎలా వస్తుందో అది సీజన్లో తింటాం. అదేవిధంగా కొబ్బరితోనే ఒకటి కోకో ముంజని అది పెట్టడం జరుగుతుంది. అదే ప్రతి ఒక్కటి మంచి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళు అది ఆస్వాదించి తర్వాత ఏంటంటే బాగుంది అతని అభిప్రాయం చేసి ఇదేవిధంగా ఆ రోజు వాళ్ళ పుట్టిని చేసి అక్కడ కుటుంబానికి సంతోషిస్తామని ఆశిస్తున్నాను. అది అలా జరిగితే నాకు చెప్తాను. చాలా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందుకేసి కనీసం వాళ్ళ పెరటిలో అయినా పెంచుకోగలిగి అవి తింటే కనుక వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, రోగాల బారిన పడకుండా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సార్ చెప్పిన నెంబర్స్ అయితే నోట్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు సప్లై చేస్తారు కదా సార్, వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తారు. సో మీ ఇంటికి డెలివరీ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హాస్పిటల్ బారిన పడకుండా మోక్ష ఆయుర్వేద పద్ధతిలో పండించిన పంటలు తిని ఆస్వాదించి హెల్తీగా ఉండాలని ఇష్టం 90 కూడా కోరుకుంటున్నాను. అధినేత పద్మజారెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో
మాట్లాడదాం. వృక్ష ఆయుర్వేద గురించి. వృక్ష ఆయుర్వేద ముందు కొంత ఇంట్రడక్షన్ ఇవ్వాలండి. దీని గురించి నాకు నాలెడ్జ్ ఎలా మేము ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో 1 year యానివర్సరీ చేస్తాం. 1 year ఎడ్యుకేషనల్ ఎక్స్పో పెడతాం. 2016లో మా స్కూల్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద ఎడ్యుకేషనల్ ఎక్స్పో పెట్టినప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మేము స్టడీ చేసినప్పుడు దానికోసం ఫస్ట్ సుభాష్ పాలేకర్ నాగపూర్ ఆయన గురించి చదువుకొని మన అనంతపూర్లో ఉన్న ప్రకృతి వనం ప్రసాద్ అతన్ని కాంటాక్ట్ అయ్యి ఆయన ఇన్వైట్ చేశాం. అప్పుడు చాలా తెలుసుకున్నాం దీని గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా తెలుసుకున్నాము. అప్పుడు ఆయననే గెస్ట్గా కూడా వెళ్ళిపోతే తర్వాత నెల్లూరులో రైతు బజార్లో ప్రకృతి వనం ప్రసాద్ గారి ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అప్పుడే మెల్లిగా స్టార్ట్ చేశాం చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్. తర్వాత ఇంత డీప్గా మాత్రం ఈరోజు ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారి మాటలతో తెలుసుకుంది. ఎస్పెషల్లీ యూజింగ్ ఆఫ్ సీవీడ్ ఇన్ ఫుడ్ అనేది నాకు అది కూడా ఆయన జపాన్ దేశంలో ఎలా మెయిన్లీ అంటే ఇప్పుడు ఉండే మన కెమికల్ ఫుడ్స్ ఫర్టిలైజర్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో మెయిన్లీ ఒబెసిటీ ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరికి చిన్నప్పుడేమో హెవీ బాడీ అవ్వటం, మెట్లెక్కలేకపోవడం. సో మనము హెల్దీ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ దాంట్లో ఆయన చెప్పారు వాళ్ళు ఆయుర్వేదం అంటే వాత పిత్త కఫ. సో ఆయన ఫుడ్ తీసుకుంటే ఈ దోషాలన్నీ నివారించవచ్చు. ఇక్కడ విన్నాక ఆయన మాటల్లో విన్నాక అడ్వాంటేజెస్ దీనివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమంటే న్యూట్రిషన్ వస్తుంది. తర్వాత డిజీజ్ ఫ్రీ, అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ అండి మంత్లో చాలామంది కొంత అమౌంట్ హాస్పిటల్స్కి డాక్టర్స్కి పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ న్యూట్రిషన్ కానీ వస్తే ఇవన్నీ అవసరం ఉంటుంది. నాకు ఎంత రాధాకృష్ణారెడ్డి గారు కానీ అవకాశం ఇస్తే మా స్కూల్లో ఇన్వైట్ చేసి మా పేరెంట్స్ని ఎస్పెషలీ మదర్స్ని పిలిచి కండక్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ నాకు అవకాశం ఇచ్చింది. పద్మజారెడ్డి గారు మీరు ఇంతకు ముందు ఫుడ్ హ్యాబిట్స్కి ఇప్పటి ఫుడ్ హ్యాబిట్స్కి ఎలాంటి చేంజెస్ ఫుడ్ ఇవన్నీ తింటా చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ రావడం సార్. మా దగ్గర ఉన్న 3 అత్యంతమైన ప్రోడక్ట్స్ సార్. సింగిల్ లో ఉండేటువంటి అత్యంత విలువైన సార్ అఖండ వెల్లుల్లి సార్, అఖండ. సో ఆ వెల్లుల్లి మీరు చూస్తే సార్ గార్లిక్ ఎన్నో పాయలు ఉంటుంది సార్, ఎన్నో పాయల సమూహమే వెల్లుల్లి. సో దీంట్లో ఒకే ఒకటి ఉంటుంది సార్. ఇది మీరు మన ఎగ్జిబిషన్ పెట్టాం పిచ్చిరెడ్డి కళ్యాణం అప్పుడు చాలా మంది చూసుంటారు సార్. సో ఇదేంటంటే ఆ వెల్లుల్లిని మీరు ఉదయాన్నే పసుపు నీళ్ళు తాగిన తర్వాత పచ్చిది తినమని రికమెండ్ చేస్తామండి. మేము ఈ పద్ధతిలో చేసాం కాబట్టి ఇది తీసుకోమంటారు సార్. ఆ తర్వాత కర్రీస్లో కానీ తర్వాత పేస్ట్ చేసి కర్రీస్లో కానీ వాడమంటాం. ఇది మేము 7 to 8 months ఇస్తాం సార్. వీళ్ళు జాగ్రత్తగా అందరి మా ఈ 162 ఫ్యామిలీస్ వాళ్ళు ఇవే గార్లిక్ వాడతారండి. ఈ 3 మహా సంజీవని సార్ చెప్పాలంటే కొన్ని. అదేవిధంగా వంట నూనెలు అండి, మీరు చూస్తే ప్యాకెట్ అది ఎలా ప్రాసెస్ తెలిస్తే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అండి. వంట నూనెలు ఇప్పుడు మనం ఇదే పద్ధతిలో అదేవిధంగా ఇప్పుడు అందరికీ ఇక్కడ సిటీస్ లో ఉన్న వాళ్ళకి ఆవు పాలు దొరకమంటే దొరకమండి కాల్షియం. మా క్షేత్రంలో ఇదే విధంగా సీవీడ్ మీకు చెప్పినట్టు ఇటువంటి పంటలతో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు పండిస్తామండి. ఈ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఈ నువ్వుల్ని ప్రతి గృహిణి అమ్మ మీకు దయచేసి చెప్తున్నాను పౌడర్ చేసి అన్ని కర్రీస్ లో వాడుకోవచ్చు. అదేవిధంగా పచ్చడి రూపంలో నానబెట్టి వచ్చి మీ నువ్వులు పాలు రూపంలో తీసుకుంటే ఈ మీ కాల్షియం సప్లిమెంటరీగా ఉపయోగపడుతుందమ్మా. ఈ నువ్వుల్ని ఎద్దు గానుగలో మామూలుగా మాక్సిమం ఎద్దు గానుగలో ఆడించి సో దాన్ని ఏంటంటే మా కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా వేరే గత్యంతరం లేకుండా ఒక జీన్ మాడిఫైడ్ కావాల్సి వస్తుంది సభాపరంగా క్షమించండి. ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత కార్డియోకి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రికమెండ్ చేసేది సో ఈ గో ఫర్ ఆలివ్ ఆయిల్ సార్. సో సంథింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్ అండ్ అడ్రస్ సమ్వేర్ అంటారండి. నేను రాజస్థాన్ లో 8 ఏళ్ళు ఉన్నానండి. ఒకే ఒక రైతు ఆలివ్ పండిస్తారండి. రాజస్థాన్ లోనే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది సార్. మీకు 1 kg కావాలన్నా ఇవ్వరు సార్. మీకు బైబ్యాక్ మలేషియా ప్రాసెస్ ఉంది. నేనే దాన్ని చేసి
పర్పస్ కన్నా వాడదామంటే ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదండి. సో ఆ ఆలివ్ ఆయిల్ లో ఉండేటువంటి దాన్ని ఏముంటుందంటే హోలిక్ యాసిడ్ అని ఉంటుంది సార్. 86% హోలిక్ యాసిడ్ ఉంటుంది. కార్డియోని సపోర్ట్ చేస్తుంది సార్. అది కార్డియో సపోర్ట్ చేస్తారు సార్. ఆ కార్డియోని సపోర్ట్ చేసే దానికోసంగా గత్యంతరం లేక ఏం చేశారంటే సార్, ఇక్రిసాట్ హైదరాబాద్, జునాగఢ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆ క్రోమోజోమ్ తీసుకొని వేరుశనగ 15 ఏళ్ళ అండి డాక్టర్ బెహ్రా అని జునాగఢ్ యూనివర్సిటీ ఇక్రిసాట్ నుంచి పసుపులేటి జెలీని అనే మేడం గారు ఈ విత్తనాన్ని డెవలప్ చేయడం జరిగింది సార్. 86% హోలిక్ యాసిడ్ అని. ఈ విత్తనాన్ని మనకు ప్రయోగాత్మకంగా ఇస్తానండి. ఇంకొక అచీవ్మెంట్ సార్, అందరికి 100 మంది ప్రోగ్రెసివ్ రైతులకు ఇచ్చారు సార్ ఇండియా మొత్తం. వాళ్ళలో నేను కూడా ఒకరిని. మేడం గారికి నేనంటే చాలా కాన్ఫిడెంట్. సో వాళ్ళు బెహ్రా గారు నాకు పాఠక్ గారు బాగా క్లోజ్ అండి, జునాగఢ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. నేను రాజస్థాన్ లో అక్కడ ఉన్నాను కాబట్టి. సో గుజరాత్ లో ఆయన ట్రావెల్స్ లో నాకు కలవడం ఎంత పరిచయం, పాఠక్ పిసి పాఠక్ అని ఆయన వైస్ ఛాన్సలర్ జునాగఢ్ యూనివర్సిటీకి. ఆయన ప్రత్యేకంగా చెప్పి నేను ఒక్కరికి మాత్రం రికమెండ్ చేస్తాను, ఈజ్ ద గై ఆర్కే రెడ్డి అంటారండి. నన్ను ఆర్కే రెడ్డి నాకు నమ్మకం ఉంది, ఆయన అందరికంటే ఎక్కువ వస్తారంటే ఆ సార్ నా మీద ఉంచుకున్న నమ్మకానికండి. మనం పండించింది ఇస్తే టాప్ ప్లేస్ లో మందే వచ్చిందండి హోలిక్ యాసిడ్ లో కూడా. సో అటువంటి దాన్ని మనం జీన్ మాడిఫైడ్ ని మనం వంట నూనెగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ వంటలో ఈరోజు వాడేదంతా సార్ మీకు హైలీ హోలిక్ యాసిడ్ గ్రౌండ్ నట్టేనండి. అది మంది ఈక్వల్ టు మీకు ఆలివ్ ఆయిల్. మన వంటల్లో వాడినటివన్నీ ఈరోజు చేస్తున్నటివన్నీ దాంట్లో అదే హోలిక్ యాసిడ్ తో. అదేవిధంగా అండి అన్ని రకాల పప్పు దినుసులు వ్యవసాయ సాగంతా సేమ్ సార్. మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను, ఎంత సంపాదించినా ఎంతున్నా ఆనందంగా లేనటువంటి జీవితం, ఆనందమైన జీవితం ఆరోగ్యంతోనేనండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ ఉపయోగపడతాయి సార్. ఈ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని మీ భావితరాలకైనా అందించగలరని సార్ నేను ఈ ప్రయత్నం ఉంటా. ఇంతవరకు నేను ఎక్కడ ఏ పబ్లిక్ మీటింగ్ లో కానీ ఎక్కడ సార్ నేను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు సార్. దయచేసి గమనించండి, ఇదే నా ఫస్ట్ సార్. మీకు అందరికీ ఎంతో మంది ప్రముఖులు జ్ఞానులు ఉన్నారు ఇక్కడ. మీరు ఒక్కరు దీన్ని ఇంతమందిలో మీరు అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు అనుకుంటాను సార్. ఒక్కరు తీసుకున్నాక నాకు సంతోషం సార్. ఐఎమ్ గెటింగ్ 164th కస్టమర్ ఆఫ్ ఫార్మ్ టు క్యూర్ రాధాకృష్ణారెడ్డి వృక్షాలని గొప్పగా ఫీల్ అవుతానండి నేను. సో పెద్దలందరూ నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి, తప్పుగా మాట్లాడుంటే మరీ క్షమించండి సార్. ఇది నా చెప్పే ప్రయత్నంలో నేను సార్. ఇదంతా నేను ఈ ప్రయత్నాన్ని నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను అంతా మీకు అర్థమయ్యే సరళలోనే చెప్పాను సార్. మంచి ఆహారం ఇది, కాన్సెప్ట్ మంచిది. మీరు చేసుకోగలిగితే ఈ పద్ధతి కాదు వేరే పద్ధతిలో చేసుకోండి, లేదా ఎవరన్నా చేసిన వాళ్ళ దగ్గర ఈ రోజు నుంచైనా మారండి సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన రెడ్డి బిడ్డలు, రెడ్డి బంధువులు, రెడ్డి మిత్రులు, సోదర సోదరీమణులు అందరికీ ధన్యవాదాలు. ఒక్క మెసేజ్ తోటి అనుకున్నది కొద్దిమంది, వచ్చింది అనుకున్న దానికన్నా 3 times ఎక్కువ మంది వచ్చారు. అంటే రెడ్ల ఐక్య వేదిక పెట్టినప్పటి నుంచి స్పందన ఏ విధంగా ఉందో ఈరోజు మీటింగ్ కూడా అదే విధంగా అదే స్పందనతో మన రాధాకృష్ణారెడ్డి గారు అరేంజ్ చేసిన లంచ్కి ఇదే విధంగా వచ్చారు. అంటే